సో తర్వాత మనము 15th క్వశ్చన్ ఇన్ ఎక్సైజ్ 5.2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఎన్సీఆర్టీలో చూసుకున్నట్లయితే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆర్ ది nth టర్మ్స్ ఆఫ్ 2 APs 63, 65, 67 and so on and 3, 10, 17 ఆర్ ఈక్వల్. అంటే మనకి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ రెండు రకాల అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సిరీస్ ఇచ్చేసాడు. ఒకటేమో 63, 65, 67 and so on ఒకటి, 3, 10, 17 and so on ఒకటి. ఇదొక ప్రోగ్రెషన్, ఇదొక ప్రోగ్రెషన్. అయితే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ nth టర్మ్స్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ అన్నాడు. చూడండి, గివెన్ ఫస్ట్ సిరీస్ 63, 65, 67 and so on. సో ఏ ప్రాబ్లం చేయాలన్నా ఫస్ట్ ఏ వాల్యూ డి వాల్యూ రాసుకోవాలి కదా. ఏ వాల్యూ ఎంత వస్తుంది నాకు ఇక్కడ 63, డి వాల్యూ ఎంత వస్తుంది నాకు A2 65 మైనస్ A1 అంటే 65 మైనస్ 63 అంటే 2 పక్కన పెట్టుకోండి. సెకండ్ సిరీస్ 3, 10, 17 అండ్ సో ఆన్. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది నాకు 3, డి వాల్యూ ఎంత వచ్చింది నాకు 10 మైనస్ 3 అంటే A2 మైనస్ A1. 10 మైనస్ 3 ఎంత 7. సో ఏ వాల్యూ 3, డి వాల్యూ 7. అయితే క్వశ్చన్లో ఏం మెన్షన్ చేస్తున్నాడు, దేర్ ఎంత టర్మ్స్ ఆర్ ఈక్వల్ అంట. అంటే సో దీంట్లో ఎంత టర్మ్, దీంట్లో ఎంత టర్మ్ రెండు ఈక్వల్ అంట. సో దీంట్లో ఎంత టర్మ్ ఫార్ములా ఏమవుతుంది నాకు an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అంటే ఏ వాల్యూ 63 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 2. ఇది ఈక్వేషన్ 1. ఇది nth టర్మ్ ఆఫ్ ఫస్ట్ సిరీస్. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ సిరీస్కి మనం ఎంత టర్మ్ కనుక్కుంటే an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఏ వాల్యూ 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ 7. సో ఇది సెకండ్ సిరీస్లో nth టర్మ్. ఈ రెండు ఈక్వల్ మెన్షన్ చేశారు చూడండి క్వశ్చన్లో ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆర్ ది nth టర్మ్స్ ఈక్వల్. అంటే ఫస్ట్ సిరీస్ యొక్క nth టర్మ్, సెకండ్ సిరీస్ యొక్క nth టర్మ్ రెండు ఈక్వల్. n వాల్యూ మనం కనుక్కోవాలి. చూడండి ఎలా కనుక్కుంటాను. ఫస్ట్ రెండు ఈక్వల్ చేసుకుందాం. అంటే 63 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 7. 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 7. సో అప్పుడు ఏమవుతుంది నాకు 63 ప్లస్ 2 ఇంటూ n 2n మైనస్ 2 1s ఆర్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 7 ఇంటూ n 7n మైనస్ 7 1s ఆర్ 7. సో ఇప్పుడు ఆ విధంగా ఆలోచిస్తే మనకు చూసినట్టయితే 63 మైనస్ 2 నెంబర్లన్నీ ఈ పక్క పంపించేసేయండి. 3 యువతలో సేమ్ అవుతుంది నాకు మైనస్ 3, మైనస్ 7 యువతలో సేమ్ వస్తుంది నాకు ప్లస్ 7. సో నెంబర్లన్నీ ఒక పక్క, వేరియబుల్స్ అన్నీ ఒక పక్క. 7n ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఈ 2n అవతల పోతే ఏమవుతుంది నాకు మైనస్ 2n. సో 63 మైనస్ 3 60, 67, 62 మీన్ 67 2 సబ్ట్రాక్ట్ 65. సో 65 ఈజ్ ఈక్వల్ టు 5n. సో 65 by 5 ఈజ్ ఈక్వల్ టు n. సో n ఈజ్ ఈక్వల్ టు 13. ఎందుకో 13 5 65 కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 13. ఇది రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్? సో ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అనమాట. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ n ఆర్ ది n టర్మ్స్ ఆర్ ఈక్వల్ అంటే మనకి ఇది రిక్వైర్డ్ ఆన్సర్. n ఈజ్ ఈక్వల్ టు 13.